రామ మందిర ప్రారంభోత్సవం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అందుకోసం ఇప్పటి నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రతిష్టాపన వేడుకల్లో భాగంగా గర్భగుడి లోపల 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తాజాగా అయోధ్య రామయ్య విగ్రహ ఫోటోలు బయటకు రావడంతో వైరల్ గా మారాయి. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. గురువారం తెల్లవారుజామున సమయంలో రాముడి విగ్రహాన్ని ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో విగ్రహంపై తెల్లటి వస్త్రాన్ని కప్పి తీసుకొచ్చారు. అనంతరం గర్భగుడిలో వేద మంత్రోచ్చరణల మధ్య విగ్రహాన్ని అర్చకులు ప్రతిష్ఠించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాట్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షించారు. ఇక జనవరి 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రారంభం రోజున కేవలం ప్రత్యేక ఆహ్వానితులను మాత్రమే అనుమతించనున్నారు. ప్రాణప్రతిష్ఠ తర్వాతి రోజు నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది.